ప్రవీణ్ పగడాల కేసులో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది ప్రమాదం అని కొంతమంది అంటూ ఉన్నారు, లేదు హత్య చేశారు అని కొంతమంది అంటూ ఉన్నారు. సో ప్రవీణ్ పగడాల లాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు పోస్ట్ మార్టం ఏ విధంగా చేస్తారండి? అది ప్రమాదమా హత్య అని నిర్ధారించడానికి. సార్, ఇక్కడ విషయం వచ్చేసి ప్రవీణ్ పగడాల కేసు గురించి కాదు. ఏంటంటే ఆ కేసు ఎప్పుడైంది అనేది అది నేను పోస్ట్ మార్టం చేయలేదు ఆ కేసు. కరెక్ట్, ఓకే. ప్రవీణ్ పగడాల అని అనుకోకపోయినా అలాంటి ప్రవీణ్ పగడాల ఇష్యూ కాకుండా మామూలుగా ఏంటంటే బేసిక్ గా పోస్ట్ మార్టం మీరు అడిగిన దాని ప్రకారం పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ ఏంటి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రిలిమినరీ అని రిపోర్ట్ అను కానీ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్ రిపోర్ట్ గానీ ఏమి ఉండదండి. కంప్లీట్ రిపోర్ట్ ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే మేము కంప్లీట్ గా ఏదైతే మరణానికి కారణాలు తెలుసుకున్న తర్వాత ఆ టోటల్ ఏవైతే లోపల అంటే సహజమైన మరణం కానీ లేకుంటే సస్పిషియస్ డెత్ కానీ లేకుంటే ఇంకేమైనా పాయిజన్ తీసుకున్నప్పుడు చనిపోవడం కానీ లేదు అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో చనిపోవడం కానీ లేకుంటే ఎవరైనా కొట్టిన తర్వాత చనిపోవడం కానీ లేదు అంటే ఎవరైనా చంపిన తర్వాత అంటే కొట్టి చంపడం వల్ల చనిపోవడం కానీ లేదు అంటే ఇంకేమైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చనిపోవడం కానీ లేకుంటే గొంతు బిసికి కానీ లేకుంటే అలాంటివన్నీ మేము ఎప్పుడైతే కంప్లీట్ గా అంటే మా కళ్ళతోటి ఎవరైతే చనిపోయిన బాడీని చూసినప్పుడు కంప్లీట్ గా ఎగ్జామిన్ చేస్తాం. నేకెడ్ ఐ ఎగ్జామ్ అని అంటారు దాన్ని. కంప్లీట్ గా టోటల్ బాడీని కంప్లీట్ గా టోటల్ క్లోజ్ ఫస్ట్ ఎక్స్టర్నల్ అంటే పై భాగం నుంచి స్టార్ట్ చేసి వన్ బై వన్ దాని మినిమం ఒక బాడీకి ఒక మినిమం 1 అవర్ నుంచి 1.5 అవర్ టైం తీసుకుంటాం ఆ బాడీకి ఎగ్జామిన్ చేయడానికి. సో ఆ ఎగ్జామిన్ లో కామన్ గా ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఎక్స్టర్నల్ అంటాము, తర్వాత బాడీ మీద ఏవైతే ఇంజరీస్ ఉన్నాయో అవి రాసుకుంటాము, తర్వాత ఇంటర్నల్ అని అంటాము. టోటల్ బాడీని ఎగ్జామిన్ చేసిన తర్వాతనే దానికి సంబంధించిన ఎలాంటి ఇంజరీస్ కానీ లేకుంటే ఎనీ సస్పిషియస్ ఇంజరీస్ కానీ అంటే సస్పిషియస్ ఇంజరీస్ అంటూ ప్రతి ఇంజురీకి డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. ఇంజరీస్ అనేది కొట్టడం వల్ల కూడా అలాగే కమిలిపోయిన గాయాలు ఉంటాయి, పైనుంచి కింద పడడం వల్ల కూడా కమిలిపోయిన గాయాలు ఉంటాయి. గాయాలు అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. సో ఇప్పుడు గొంతు నులిమి చంపడం కానీ లేకుంటే ఏదన్నా రోప్ పెట్టి చంపడం కానీ ఆ తర్వాత హ్యాంగింగ్ చేసుకోవడం కానీ ఇలాంటివి మేము ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే మాకు అది మేము కంప్లీట్ గా మా కళ్ళతోటి చనిపోయిన బాడీని చూస్తాం కాబట్టి 100% మేము కాజ్ ఆఫ్ డెత్ ని టోటల్ పోస్ట్ మార్టం చేసిన తర్వాతనే ఎక్స్టర్నల్ గానీ ఇంటర్నల్ అంటే టోటల్ బాడీని క్యావిటీస్ అన్ని ఓపెన్ చేస్తాం. ఓకే, ఈ ఓపెన్ చేసిన తర్వాత మాకు అందులో దీనికి సరి అయిన మరణానికి కారణం ఏంటి అని తెలుసుకొని ఆ తర్వాత టోటల్ ఏవైతే చూసామో అది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మేము కంప్లీట్ గా రాసిచ్చేస్తాము. సో దేనికి కానీ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కి ప్రిలిమినరీ అంటే సపోజ్ ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తారు, సస్పిషియస్ ఉంది, లేదు అంటే వాళ్ళు సస్పిషియస్ రేజ్ చేస్తారు, లేదు అంటే మేమే సస్పిషియస్ రేజ్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తోటి మేమిద్దరం అంటే మా పక్కనే నిలబెట్టుకొని వాళ్ళతోటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే మేము పోస్ట్ మార్టం చేస్తాము. సో వాళ్ళకి సంబంధించిన డౌట్స్ ఏమున్నా కానీ బాడీని చూపించే క్లారిఫై చేస్తాము. సో ఇక్కడ కంప్లీట్ గా పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా చనిపోయిండు అని. సో అలాగే మాకు కంప్లీట్ ఐడియా వచ్చేసేది దీనికి సరైన మరణానికి కారణం ఏంటని. అవన్నీ టోటల్ గా ఒక 2 to 3 days టైం తీసుకొని ఆ టోటల్ ఏవైతే మేము ఫైండ్ అవుట్ చేసినామో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కంప్లీట్ గా దాన్ని రిటర్న్ గా రాసిస్తాము. రాసిచ్చిన తర్వాత సపోజ్ దాంట్లో ఏదైనా సస్పిషియస్ ఉండి ఇంకేమన్నా ఉంటే దానికి మినిమం 1 week టైం తీసుకుంటాం, లేకుంటే 10 days. అందులో మళ్ళీ దీంట్లో మళ్ళీ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాల్సిన విజరాస్ కానీ ఏదన్నా ఎనీ కెమికల్ అనాలిసిస్ పంపించినవన్నీ ప్రిజర్వ్ చేస్తాము. అట్లాగే హిస్టోపాథాలజీ సంబంధించిన వాటిని కూడా ప్రిజర్వ్ చేస్తాము. సపోజ్ హిస్టోపాథాలజీ. ఓకే. సో అంటే కంప్లీట్ గా ఒక చనిపోయిన వ్యక్తికి సరి అయిన మరణ కారణం ఏంటి అని తెలుసుకోవడానికి మేము ఇవన్నీ మ్యాండేటరీ థింగ్స్ అన్ని ఫాలో అవుతాం. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పాయిజన్ కేసు తీసుకున్న తర్వాత పాయిజన్ వల్ల పాయిజన్ వల్లనే చనిపోయిందా లేకుంటే ఇంకేమన్నా ఏదైనా వేరే కారణాలు ఉన్నాయా, దానికి మేము ఏం చేస్తామంటే బాడీ కంప్లీట్ గా పోస్ట్ మార్టం చేసి దాంట్లో సంబంధించిన విజరాస్ ని ప్రిజర్వ్ చేసి త్రూ
పోలీస్ వాళ్ళతో మళ్ళీ మేము ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాం. సో దీనికి ముందుగా దీంట్లో రిపోర్ట్ ని పెండింగ్ పెడతాం. అంటే చనిపోవడానికి కారణమైన ఏదైతే ఉంటుందో దాన్ని కాజ్ ఆఫ్ డెత్ ని మేము పెండింగ్ పెడతాం. ఎందుకంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ మేము ఫైనల్ ఓకే ఇప్పుడు ఓకే చెప్పండి. ఫైనల్ ఒపీనియన్ ఇస్తాం. ఫైనల్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో పాయిజన్ అని ట్రేస్ అవుట్ అయితే అందులో సంబంధించిన పాయిజన్ ఏది తాగడం వల్ల చనిపోయింది అనేది దాన్ని బట్టి దాంట్లోనే ఫైనల్ ఒపీనియన్ లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ని బట్టి కొలాబరేట్ చేసుకొని టోటల్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేస్తాం. సార్ డాక్టర్ గారు ఇప్పుడు ప్రమాదం చూడటానికి ప్రమాదంలా కనబడుతుంది, కానీ అది హత్య ఏమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడటానికి ప్రమాదంలా కనబడుతుంది, అదే హత్య ఏమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కటి కొంతమంది ఏమంటారంటే బాడీ మీద ఇక్కడ గాయాలు ఉన్నాయి, అక్కడ గాయాలు ఉన్నాయి, ఇది మాకు హత్య అనే అనుమానం కలుగుతుంది అంటారు. బాడీని చూడగానే ఇది హత్య లేదంటే ప్రమాదం అని నిర్ధారించే అవకాశం ఉంటుందా? కంటి చూపుతో నిర్ధారించడానికి అవకాశం ఏమన్నా ఉంటుందా? అలా అంటే ఇంతకు ముందు నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ఏదైతే గాయాలు ఉంటాయో అది కామన్ గా ఎగ్జాంపుల్ తీసుకుంటే కొట్టడం వల్ల కూడా వచ్చే కొన్ని గాయాలు అంటే సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వగలుగుతానంటే, సపోజ్ అతని గొంతును నులిమి చంపడము, లేదు అంటే ఇంకేదైనా పిల్లో వేసి చంపడము, లేదు అంటే ఇంకే రకమైన దెబ్బలు అంటే ఏదైనా స్టిక్ యూజ్ చేయడము, లేకుంటే ఏదైనా బ్లంట్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయడము, అలాంటి వాటిలో ఏంటంటే ఆబ్జెక్ట్స్ ను బట్టి మేము అలా ఇన్ప్రింట్ ఉంటే దాన్ని బట్టి అక్కడ ఇన్ప్రింట్ ఆపరేషన్, ఇన్ప్రింట్ ఇంజురీస్ అని రాస్తాము. సో సపోజ్ చేతి గాయాలు ఉన్నా కానీ నేల్ ఏదైతే ఈ గోటి ఇంజురీస్ ఉన్నప్పుడు కానీ అంటే నేల్ స్క్రాచ్లు అలాంటివి ఉన్నప్పుడు వాటిని కూడా మేము ఫైండ్ అవుట్ చేస్తాము. ఫైండ్ అవుట్ చేసి అలాంటి వాటిలో మేము ఇవి ఉన్నాయని చెప్పి రాస్తాము. దీంట్లో ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. వాళ్ళకు ఇందులో మేము ఒకటి కాజ్ ఆఫ్ డెత్ ఇవ్వడమే మా వరకు కరెక్ట్, మేము ఇవ్వగలుగుతాము. అట్ ద సేమ్ టైం ఇంజురీ ఎలా వచ్చింది అనేది కూడా మేము చెప్పగలుగుతాం. ఇంజురీ ఎలా వచ్చింది అనేది కూడా చెప్పగలుగుతారు? చెప్పగలుగుతాము. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల మీద ఒక దెబ్బ ఉంది అనుకోండి, సో అది కొట్టడం వల్ల వచ్చిందా, లేకుంటే పడడం వల్ల వచ్చిందా, లేకుంటే పైనుంచి పడడం వల్ల వచ్చిందా అనే వాటి మీద ఇంజురీని బట్టి మేము వాళ్ళకి ఇలాంటి క్లూస్ ఇస్తుంటాం. కామన్ గా పోలీస్ వాళ్ళకి ఇలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళకి ఇలాంటి అంటే సపరేట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక నైఫ్ తోటి పొడిస్తే అది క్లియర్ కట్ గా కనిపిస్తుంది, ఇది కత్తితోటి పొడవడం అని చెప్పేసి. ఒక రోప్ తోటి గొంతును బిగించి చంపేస్తే అది అక్కడ గొంతు ఆ రోప్ సంబంధించినవి కానీ ఆ ప్రాపర్టీకి సంబంధించిన లేదు ప్రింట్ ఉంటుంది. దాంట్లో చాలా రకాలు ఉంటాయి మళ్ళీ. సో ఇప్పుడు నైఫ్ తోటి చంపితే క్లియర్ కట్ గా అది దాంట్లో ఇంజురీస్ ఎలా ఉంటాయి అనేది మాకు తెలుసు కాబట్టి దీన్ని నైఫ్ తోటి చంపినామని చెప్పగలుగుతాం. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఓకేనా? సో సపోజ్ ఒక గొంతు నలివి చంపడం వల్ల దాంట్లో ఏంటంటే గోటికి సంబంధించిన గాయాలు కానీ ఇన్ప్రింట్ ఆపరేషన్స్ కానీ అలాంటివి అంటే ఇన్ప్రింట్ కమలిన గాయాలు కానీ అలాంటివి ఉంటాయి అక్కడ. సో వాటిని బట్టి మేము వాళ్ళకి క్లూ ఇస్తాం ఎలా ఉండొచ్చు, ఇలా చావచ్చు అని చెప్పేసి. సో ఫైనల్ కాజ్ ఆఫ్ డెత్ ఏంది మేము కంప్లీట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనే రాసి ఇచ్చేస్తాం, ఇలా ఉంది అని చెప్పేసి. సో వాళ్ళకు మాకు మేము అలా దాన్ని కన్ఫైడ్ చేస్తాం అన్నట్టు.